ఇది నక్షత్రాలకు ప్లాంట్. నక్షత్రాలు సార్. ఇది మఖా నక్షత్ర. ఇది మఖా నక్షత్రానికి మర్రి చెట్టు. ఏ నక్షత్రానికి ఏ చెట్టు, ఏ రాశికి ఏ చెట్టు, ఏ గ్రహానికి ఏ చెట్టు, పంచవటికి ఏ పృథ్వీలింగానికి ఏ చెట్టు, జలలింగానికి ఏ చెట్టు, త్రిమూర్తులకి ఏ చెట్లు, ఇవన్నీ కూడా దాంట్లో పెట్టేసి. అట్లాగే మీకు నవగ్రహం సపరేట్గా ఉంటుంది. దాదాపు ఇవన్నీ చెట్లు మీరు వరుసనే ఒక్కోటి ఒక్కో దానికి ఒక్కొక్క చెట్టు. దాదాపు 30 సంవత్సరాల నుంచి మీ ప్రపంచం ఇదేనండి. దీంట్లో ఇదేదో ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం కాదు. సూర్య ఉత్తరాయణ నుంచి దక్షిణాయనం వెళ్తాడు. ఉత్తరాయణ నుంచి దక్షిణాయనం. ఇది ఉత్తరం. ఉత్తరం నుంచి దక్షిణం, దక్షిణం నుంచి ఉత్తరం. సూర్యుడు సోలార్ సిస్టమ్ 22 degrees 42 seconds. ఇది దక్షిణాయనం. ఇది ఇక్కడికి ఇటువైపు వచ్చిందంటే దక్షిణాయనంలో ఇది మఖా నక్షత్రం, మర్రి చెట్టు, సూర్యుడి కిరణాలు ఫస్ట్ దీని మీద పడతాయి ఆ నెలల్లో. తర్వాత నెక్స్ట్ అట్లా వేసుకుని మళ్ళీ చివరికి ఇటు ఏ నెల ఆ నెల ఆ చెట్టు మీదే ఈ సూర్యకిరణాలు పడతాయి. ఆ విధంగా సోలార్ సిస్టమ్ ప్రకారం చేసింది. ఇట్స్ నాట్ జస్ట్ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కాదు. దట్ ఈస్ సైంటిఫిక్గా నాటారు యాజ్ పర్ వేదిక్ సైన్స్ ప్రకారం. అట్లాగే ఇది విప్ప చెట్టు. ఇది మధుక. విప్ప అంటే మధుక. విప్ప అంటే అది విప్పసారా ఏదో చేస్తారు. మనం అదే మసిపూసి మారేడుకాయ చేసామంటాం. ఈ రోజు కూడా భద్రాచలం వెళ్తే మీకు ప్రసాదం ఏమి ఇస్తారు? విప్పనే. విప్ప పువ్వు ఇస్తారు. మొట్టమొదట అన్ని చోట్ల ఇది విప్పే ప్రసాదంగా ఇది ఇచ్చాడు. ఎందుకని అధర్ణ వేదంలో దీని గురించి అంత బాగా చెప్పారు. అధర్ణ వేదంలో మధుక అని పేరు. నీకు అది నోట్లో వేసుకోవటం వల్ల రోజు 4 విప్ప పూలు వేసుకో. నీకు అసలు నీ నీ మధురత్వం ఎలా ఉంటుంది, మాటలో తీరు ఎలా ఉంటుంది, ఒక్కో దానికి ఒక్కొక్క శక్తి దాంట్లో అంత అద్భుతమైంది. దాని గురించి ఒక్కొక్కటి దీని గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లాగే ఇవన్నీ తులసి, సబ్జా తులసి. అయితే మన ఇండియాలో ఇట్లాంటి ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ చేసే రిసార్ట్స్ ఉన్నాయండి? ఇదేనంటారా? ఇండియాలే కాదు, ప్రపంచంలోనే. ఒకసారి 2012లో ఇక్కడ ఈ బయోడైవర్సిటీ 195 కంట్రీస్ 650 మేయర్స్ ఆఫ్ ది వరల్డ్. దాంట్లో వాళ్ళు వచ్చేటప్పుడు అది పెట్టడానికి బాంబేలోనా, ఢిల్లీలోనా, హైదరాబాద్ అనడానికి జనరల్ సెక్రటరీ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈ కేమ్ అహ్మద్ జోగల్. ఫస్ట్ ఎయిర్పోర్ట్ దిగంగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చారు. ఒక ఇక్కడ అంపయ్య గారు అని ఇక్కడ ఈ బయోడైవర్సిటీ చైర్మన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా. అట్లాగే చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ వీళ్ళందరినీ ముందుగానే చెప్పేసి స్ట్రైట్ నాతో వచ్చేసేయండి అలాంటి చోటుకొని ఆయనే డిసైడ్ చేసుకుని వచ్చారు. ఇది ఒకటి ప్రగతి ఉంది, అక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారో తెలియదు. వారికి వచ్చేసి మార్నింగ్ ఫ్లైట్ వస్తే బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా ఆయన చెట్ల కింద తెప్పించుకున్నాడు. క్లబ్ హౌస్లో కూడా టైం వేస్ట్ అక్కడ వద్దు, ఇక్కడే చెట్ల కింద అని 7 hours కంటిన్యూగా ఎంత చూసి నా మీద భుజం తట్టి, రావు ఐ వాజ్ థింకింగ్ 35 years ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్, ఎన్విరాన్మెంట్లో 35 years ఫీల్డ్. నేను అనుకున్నాను నాకే అంతా తెలుసు అనుకున్నాను. ఇది చూసినాక ఐ కేమ్ టు నో ఐ ఓన్లీ నో 10%, దట్ టు థియరీ. యూ have made it and which we had to learn 90% from you. That's why 195 countries are going to come. I decided not to go Bombay or Delhi. This will be done in Hyderabad to showcase your Pragati. Is a man-made biodiversity. The man-made biodiversity. ఆయన చెప్పారు, ఆయన వెళ్ళిపోయారు, ఆయన రిటైర్ అయిపోయాడు. ఆయన ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. సో ఆయన అహ్మద్ జోగల్ పోయినాక డిసీజర్ పరేరా ఆయన 1 month ముందు ఇన్స్పెక్షన్కి వచ్చాడు. ఆయన కూడా ఇట్లా డైరెక్ట్ ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన కూడా ఇదంతా చూసినాక, మిస్టర్ రావు, ఐఎమ్ కీపింగ్ 6 sessions ఫర్ యూ. దిస్ 6 sessions హౌ మ్యాన్ మేడ్ బయోడైవర్సిటీ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. సెషన్స్ అన్ని 6 sessions. సో దట్ ఈస్ వాట్ హీ హాస్ గివెన్. హీ గేవ్ మీ ది గోల్డ్ మెడల్ దట్. అండ్ ఆల్సో ఈ మేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 650 mayors ఆఫ్ ది వరల్డ్. మన రంగరాజ్ అన్నప్పుడు ఈ గవర్నరు ఆయన అందరూ సమక్షంలో మాకు అవార్డు, అది బయోడైవర్సిటీ బెస్ట్ అవార్డు ఆ టైంలో అది ఇచ్చారు. అది తెలుసుకో వీళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు ఈ దే యూజ్డ్ టు కాల్
ఈయన ఎక్కడికి వెళ్ళిపోయావు అని చీఫ్ సెక్రటరీ నుంచి అంత ఎన్విరాన్మెంట్ అందరూ ఫోన్లు వేర్ ఆర్ యూ అంటే యూస్ టు ఆస్క్ డిడ్ యూ సీ ప్రగతి ఫస్ట్ అహ్మద్ జోగల్ వచ్చిన ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళన్నా ఐ నాట్ సీన్ యువర్ లైఫ్ ఇస్ వేస్ట్. నువ్వు ఇక్కడ బయోడైవర్సిటీ ప్రోగ్రామ్ పెట్టమంటావు, నీకు పక్క ఉంటే నీకు ప్రగతి ఎంత బయోడైవర్సిటీ చేస్తే దీన్ని మీరు ఇంతవరకు చూడలేదు, యువర్ లైఫ్ వేస్ట్ అన్నట్టుగా. అలాగే సెకండ్ టైము ఈయన వెళ్ళి అందరినీ తిట్టినట్టున్నాడు, మీరు ఇది చూడకుండా డిసీజ్ పెరిగిన ఈవెన్ నౌ ఈజ్ ద జనరల్ సెక్రటరీ ఫర్ ది బయోడైవర్సిటీ. ఆయన వచ్చినప్పుడు మళ్ళీ అది సేమ్ క్వశ్చన్స్ అందులో ఒక్కళ్ళు చెప్పారు. అదే మేయర్ ఉండేవారు బండారు కాదు, ఆమె ఇట్లా తిట్టారని ఆమె వచ్చినప్పుడు ఈమె ఒకటే చెప్పింది హ్యాస్ సీన్ బై అట్లీస్ట్ 1% హ్యాస్ సీన్. ఇలాంటివన్నీ కూడా మీరు ఈ ఫోటోలు తీసుకోండి. వీటి యొక్క అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దీని యొక్క ఈచ్ మస్కిటో రిపెలెంట్ ప్లాంట్ వీటి ఫోటో ఉంది. వీటి అన్ని యూ కెన్ సీ దట్ ఫర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వై ఐ సెడ్ నాలెడ్జ్ పార్క్. మీరు ఇవన్నీ చదువుతుంటే ఒక మొక్క ఏంటి, దాని గుణాలు ఏంటి, ఆ మొక్కను చూసే దే కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ దీనికి మాచిపత్రి అంటే ఏంటి, క్యాంఫర్ అంటే ఏంటి, గార్డెన్ రూ అంటే ఏంటి. గార్డెన్ రూ అనేది ఈవెన్ మీకు క్యాన్సర్ వచ్చిన క్యాన్సర్ వాళ్ళకి కూడా ఇది కషాయంతో అది పోతుంది. అట్లాగే మీకు ఈ పాములు రావు, దానికి నాగవల్లి దాని పేరే. నాగవల్లి అంటే నాగుపాములు కూడా దాన్ని దరిజారు. వీళ్ళు కోయి వాళ్ళు వీళ్ళంతా కూడా దాని రూట్ పట్టుకుని దానికి వాసన నుంచి అది పుట్టుకుంటుంది. అట్లా ఒక్కొక్కటి లెమన్ గ్రాసు, ఇండియన్ వామ్వుడ్, ఇవన్నీ ఒక్కొక్క ప్లాంట్. మీరు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారా సార్ ఇది ఇంత అద్భుతంగా చేయగలుగుతా అని? అద్భుతంగా అంటే నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఇంకా ఎప్పుడు అనుకుంటున్నాను చేయాల్సింది చాలా ఉంది, ఇంకా ఉంది చాలా ఉంది అది. ఓకే, ఇది చాలా అంటే మామూలు విషయం కాదు కదా సార్, 2500 ఎకరాలు క్రియేట్ చేయడం అంటే. ఇది మనది 1,00,000 ఎకరాలు తక్కువ చేయకూడదని 1,00,000 ఎకరాలు మీద. ఇది చూడండి, దిస్ ఈజ్ ది అగ్నిమంద. దశమూలలో ఇది ఉంటుంది స్పెషల్. అగ్నిమంద అంటే మనం యజ్ఞం చేస్తున్నామంటే యజ్ఞంలో అగ్గిపెట్టి ఏది పడితే లైటర్ అవి కాదు, ఈ వుడ్ని తీసుకుని ఇది మేల్ ఫీమేల్గా చేసి దీని నుంచి రాపిడితో వచ్చిన అగ్నిని దీంట్లో పెట్టాలి యజ్ఞంలో. ఆ యజ్ఞం నుంచి వచ్చిన అగ్ని మన దేవాలయాల్లో దీపాలకి పెట్టాలి. అట్లాగే మీకు బ్రాహ్మణ ఇంట్లో కానీ ఎక్కడైతే పవిత్రత ఉందో అన్ని చోట్ల ఈ అగ్ని ఇదే వెళ్ళాలి. ఇది కానీ మధ్యలో ఎక్కడన్నా పోయిందంటే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ కూడా పోయింది, అది మళ్ళీ యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసి మళ్ళీ చేయాలి. అలాంటిది మన అంత అద్భుతమైంది అగ్నిమంద. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు కనిపించడానికి ఏదో ఇట్లా ఉంటాయి. మీకు కిడ్నీలో స్టోన్లు ఉండా, బ్లాడర్లో స్టోన్లు ఉండా, ఇది చాయ్ పత్తా అంటారు. అది అట్లా టీలో ఇది కషాయంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ప్రోడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా సార్? అన్ని ప్రోడక్ట్స్. ఇది అశోక సీత. ఇది అశోక సీత. అశోక అంటే శోకాన్ని తీసేసేది అశోక పేరు. ఇది అమ్మవారికి కూడా సీతమ్మ వారికి ఇదంతా. లలితా త్రిపుర సుందరి కొప్పులో 3 పెట్టుకునేది. ఒకటి అశోక సీత ఫ్లవరు, 2 లాంగ్ బెల్ ఫ్లవర్, అది ఆకాశమల్లి అంటాం, మిలింగ్టోనియా. 3వ సంపెంగ, దాంట్లో క్రీపర్ సంపెంగ గ్రీన్. ఈ 3 పెట్టుకునేది. ఈ 3 ఉంటే ఈ 3 చెట్లు ఉన్నాయంటే అక్కడ మంచి పవిత్రత ఉంటుంది. ఇవన్నీ అట్లా ఆ విధంగా ఈ లేడీస్కి దీని నుంచి పలానా జబ్బు పోదు అనేది లేదు, ప్రతిదీ. ఇప్పుడు ఇది చూడండి, ఇది 21 పత్రికలు గణపతికి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క పత్రిక యొక్క విశిష్టత ఏంటి, దాని యొక్క ఫోటో ఎలా ఉంటుంది, ఐడెంటిఫికేషను. గణపతి చవితి పూజతో పత్రితో ఆరోగ్య సంరక్షణ. ఇది నేను మాచిపత్రం, ఫస్ట్ మాచిపత్రంతో మొదలు పెడతాం. ఇప్పుడు కరోనాకి అదే నెంబర్ 1 మాచిపత్రమే వచ్చిందంటే. రాకముందు అయితే మనం 2, ఒకటి పసుపు, అశ్వగంధ. ఈ రెండిట్లో ఏది వాడినా పసుపు అశ్వగంధ. అంటే డైరెక్ట్ అంటే అదంటే పసుపు అంటే ఇక్కడ ఉడకబెట్టి మన ఇంట్లో పెట్టిన అది కాదు. మన పసుపు మనం కుండీల్లో పెట్టుకుని అది దాని జ్యూస్ తీసుకోవాలి మనం ఫ్రెష్ది. ఇవన్నీ మళ్ళీ దాంట్లో 5.6 కుర్కుమిన్ ఉండాలి. అది మనం
ఒక్కోసారి 1 2 అది కుక్మిన్ రెగ్యులర్గా మార్కెట్లో దొరికే పౌడర్ కాదు. అవన్నీ దాంట్లో అసలు పౌడర్ అనేది అసలు ముందు అది సెలెక్షన్ అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ పండిస్తున్నారు, అక్కడ ఆల్రెడీ కెమికల్ పెస్టిసైడ్స్ చేసి ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ ఉంటే అవి ఎట్లా పనిచేస్తాయి? మనం ప్రపంచం యునైటెడ్ నేషన్స్ ఈపీ ఏం చెప్పిందంటే ప్రపంచంలో ఎక్కడ అగ్రికల్చర్ జరుగుతుందో అక్కడ ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ 89.8% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఫిల్డ్. వాట్ యు ఆర్ ఈటింగ్ ఈజ్ పాయిజనస్. ఎన్విరాన్మెంట్ డే అనేది ఇటువంటి మనం తెలుసుకోవాలి. మనం వాట్ వీఆర్ ఈటింగ్. ఇప్పుడు మూసీ రివర్లో బ్రహ్మాండంగా వస్తాయి, పాలకూర అన్నీ వస్తాయి. కానీ అది తిన్నామనుకో దాంట్లో DDT 0.56. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు పాలు ఇచ్చే టైంకి మళ్ళీ ఇది వచ్చిన పాలు ప్రసవించినాక పాలల్లో 0.56 ఉంటే ఈజ్ ఎ పాయిజనస్ పాలల్లో. ఈ మూసీ రివర్ తినిపిస్తే చూస్తే 5.6 mgకి వెళ్ళింది. ఓకే, అంటే మీరు పిల్లలకి ఏమి ఇస్తున్నాం? సార్ మీరు మ్యాక్సిమం తినే ఆహారం అంతా మీ దగ్గర పండిందేనా సార్? ఇక్కడే మన దాన్ని మిల్లెట్స్ దగ్గర నుంచి, కషాయాల దగ్గర నుంచి ఇవన్నీ. ఇది ఒకటి, ఇంకోటి అద్భుతమైన ఈ చెట్టు చూడండి, ఇది ఒక అందరు ఇవన్నీ కూడా అవే. ఇది మేము పేటెంట్ తీసుకున్నాం. మస్కులర్ డిస్ట్రఫీకి దేర్ ఇస్ నో మెడిసిన్ ఇన్ ద వరల్డ్. మస్కులర్ డిస్ట్రఫీ అంటే ఏంటి సార్? అది మజిల్స్ మొత్తం లూజ్ అయిపోతాయా? లూజ్ అయిపోయింది, కూర్చోలేరు, నుంచోలేరు, పడిపోతారు. ఓకే, అలా చిన్నపిల్లలు 5 సంవత్సరాల కల్లా చనిపోతారు బికాజ్ మజిల్. ఇది దేర్ ఇస్ నో మెడిసిన్ ఇన్ ద వరల్డ్. దీని మీద పేరుంది. దీని పేరే మాంసరోహిణి. మాంసరోహిణి పేరే మాంస అంటే మజిల్, రోహిణి వెలుగునిచ్చేది. ఇది ఇట్లా కోసామనుకోండి అట్లా రక్తం యూజ్ అవుతున్నట్టు వస్తుంది. ఆ బెరడ్ని మన కషాయం పెట్టి తీసుకోవటం ఇది అద్భుతమైంది. దీన్ని ఎక్కడ వాడుతున్నాం? ఇది వాడాల్సింది ఎక్కడ ప్లేసు? ధ్వజస్తంభానికి ఇదే వాడాలి, ఏది వాడటానికి లేదు. ధ్వజస్తంభానికి ఇదే వాడాలి. టెంపుల్లో ధ్వజస్తంభానికి అంత విలువ ఉంది. ఇప్పుడు ఈ రోజైన ట్రైబల్స్ మీరు చూడండి, వాళ్ళు ఏదైనా పొత్తు నొప్పి ఇలా మెన్సెస్ వచ్చినప్పుడు, నొప్పులు వచ్చినాయంటే చెట్టు దగ్గర కూర్చుంటారు, పోతుంది. కూర్చుంటేనే చూడండి, మీరు అడగండి ఎక్కడైనా సరే ట్రైబల్స్ని, మాంసరోహిణి అడగండి. అట్లా మధుకా గురించి అడగండి. 365 రకాల వాళ్ళు దాంతో ఆహార పదార్థాలు చేస్తారు మనం తినడానికి. ఇవన్నీ కూడా ట్రైబల్స్ దగ్గర కొన్ని అట్లా నిలిచిపోయి మనం దాన్ని కూడా పోగొడుతున్నాం. మనం తీసుకెళ్ళి రైస్ ఇచ్చి వాళ్ళంతా ఇవన్నీ ఈ చెట్లన్నీ ఇవన్నీ ఎండేంజర్డ్. ఇది ప్రూవ్డా సార్ సైంటిఫిక్గా? ఇది ఆల్రెడీ ఎన్ని మీ సైన్స్ ఆల్రెడీ చెప్పింది. మీరు మీ సైన్స్ అంటే రీసెర్చ్ చేశారు, వీటన్నిటికీ అన్నీ వచ్చినాయి, రీసెర్చ్ చేశారు. కానీ అది ప్రజల్లోకి తీసుకురావటం అనేది ఎవరు తీసుకురావాలి? ఇక్కడ మనం పెట్టి చేయించుతున్నాం, చెప్తున్నాం. ఎంతమంది వస్తారు? ప్రభుత్వాలు తీసుకెళ్ళాలి. ఎంతమంది వస్తారు? ప్రభుత్వాలకి దీనికి ఏమన్నా ఒక వేస్ట్ ల్యాండ్ చేసామని, కన్వర్ట్ చేసామని డబ్బులు ఎన్నో పోతున్నాయి. వేస్ట్ ల్యాండ్ కన్వర్షన్ కింద కోట్లు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే ఈ మెడిసినల్ ప్లాంట్స్, ఇట్లాంటి ఎండేంజర్డ్ ప్లాంట్స్ గ్రో చేస్తే దీనికి డబ్బులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఎక్కడికో వెళ్తాయి. మన దగ్గర రావాలంటే మీరు బిజినెస్ కానీ మీరు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఒక ట్రస్ట్ అని పేరు పెట్టండి, దోచుకోండి. ట్రస్ట్ అని పేరు పెట్టి దోచుకోవచ్చు. ఇది సంపెంగ క్రీపర్.